నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకు ఒక 196 దేశాలు, 800 కోట్ల జనాభా, 6000 భాషలు, 4000 మతాలు. సో ఇన్ని ఉన్నా గురుగారు, మన హిందూ ధర్మం ఒకటే చెప్తుంది, లోకా సమస్త సుఖినో భవంతు అని. సో మరి ఈ శ్లోకం, ఈ వాక్యము, సో ఇది అందరికీ వర్తిస్తుందా? ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్న వాళ్ళకి, కేవలం హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అంటారా? హిందూ ధర్మం, ధర్మం అనేటువంటివి రెండు ఉన్నాయి. అవును. ధర్మం అంటే న్యాయం. హిందూ ధర్మం మన జీవన విధానం. అవును. ముఖ్యంగా ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి పడుకోవాలి, ఏం తినాలి, ఏ కాలంలో ఏ రకమైనటువంటి ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తింటే ఆరోగ్యవంతంగా ఉంటాం, ఏ సమయానికి లేవాలి, ఏ సమయానికి పళ్ళు తోముకోవాలి, ఏ సమయానికి భోజనం చేయాలి, ఏ సమయానికి నిద్రపోవాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి, ఇదంతా కూడా ఒక ధర్మం. హిందూ ధర్మం, సనాతన ధర్మం అని చెబుతూ ఉంటాం. హిందూ ధర్మం అంటే ఏంటి? మనిషి మనిషిలాగా బ్రతకడానికి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని హిందూ ధర్మం అనే చెబుతున్నాం మనం. ఇవన్నీ కూడా సైన్స్ ఏదైతే చెప్తుందో ఇప్పుడు కొత్తగా, ఇచ్చేయండి ఇట్లా బాగుంటుంది, ఇది చేయండి, ఇది తినండి, వేప పుల్లతో ఇప్పుడు పేస్టులు అని వస్తున్నాయి. మిస్వాక్ అని ఒక పేస్ట్ వస్తుంది నాన్న, దాంట్లో వేప పుల్లతో తయారు చేసిందని వస్తుంది. మరి పూర్వకాలంలో వేప పుల్లతో పళ్ళు దూకోమనే కదా చెప్పింది, అవునా? ఇంకా దాని తర్వాత ఇంకో రకమైన పేస్టులు వచ్చినాయి, ఉత్తరేణి ఆకు తర్వాత వేప చెట్టు పుల్లలు రెండు కలిపి తయారు చేస్తున్నామని. అసలు పూర్వకాలంలో వేప చెట్టుకు ముందు ఉత్తరేణి పుల్లలతోనే పళ్ళు దూకునేవాళ్ళు. దాని పేరే అపామార్గం అంటారు. ఉత్తరేణిని అపామార్గం అంటారు సంస్కృతంలో. అపామార్గం అంటే ఎక్కడ దారి లేని చోట కూడా చొచ్చుకుపోవడం అనేది అపామార్గం. ఎక్కడైనా మొలిచేస్తుంది. మన శరీరంలో కూడా ప్రతి నాడిలోకి, ప్రతి నరంలోకి చొచ్చుకుపోతుంది. దారి లేని చోటకు కూడా చొచ్చుకుపోతుంది, పోయి లోపల ఉండేటువంటి రోగాన్ని వినాశనం చేస్తుంది. ఉత్తరేణి పెద్ద, ఇప్పుడు మనం ఆయుర్వేదిక్లో వాడేటువంటి వాటిలో ఉత్తరేణి చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. మనం ఉత్తరేణి ఆకంటే తీసుకొచ్చి ఏదో పక్కన పడేస్తుంటాం. వినాయక చవితిలో కూడా ఉత్తరేణి ఆకు అపామార్గం పూజయామి అని చెప్పి ఒక ఇది వస్తుంది, అవునా? 21 పత్రి పూజ చేయడానికి కూడా కారణం అదే కదా. మనకి వాటిలో ఉండేటువంటి ఔషధి గుణాలు మన నీళ్లలో కలుపుతాము. పాత నీళ్లు కొత్త నీళ్లు కలిసేటువంటి సమయం వర్షాకాలం, కరెక్ట్గా రోగాలు కొత్తగా ఇన్ఫెక్షన్స్ పుట్టుకొచ్చేటువంటి సమయం. ఇవన్నీ కూడా నీళ్లలో నానితే ఆ నీళ్లు తాగడం ద్వారా మనకు వచ్చేటువంటి రోగ నిరోధక శక్తి మనలో పెరుగుతుంది. దానికోసం వినాయకుడికి 21 పత్రితో పూజ చేయమని చెబుతుంటాం మనం. ఇదంతా కూడా ఎందుకు? వినాయక చవితికి ఈ సీజన్లోనే రావాలి, వీటితోనే పూజ చేయాలి. దీపావళికి క్రాకర్స్ అంటే ఇప్పుడు వెలుస్తున్నటువంటి డామ్ డామ్ సౌండ్లు కాదు, మతాబులు ఇట్లాంటివి ఎందుకు కాల్చాలి, అగరబత్తీలు ఎందుకు పెట్టాలి, దీపాలు ఎందుకు పెట్టాలి, ప్రతి ఒక్క దాంట్లో కూడా సైంటిఫిక్ రీజనేగా. అంటే ఇదంతా మానవ జీవన విధానానికి తోడ్పడేటువంటివేగా. ఈ సమయంలో ఉపవాసం చేయండి, ఏకాదశి, ప్రతి నెల ఏకాదశి ఉపవాసం చేయండి, అంటే నెలలో ఒక్కరోజు జీర్ణక్రియకి రెస్ట్ ఇవ్వండి కనీసం. అంటే ఇవంతా కూడా గొప్ప సైన్సుని ఎన్నో వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నదే మన సనాతన ధర్మం, హిందూ ధర్మం. మీరు అడిగినట్టుగా సర్వే జనాశుకునో భవంతు సమస్త సన్మంగళాని భవంతు, దీనికి ఇంకో వాక్యం కూడా ముందుంటుంది నాన్న. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులు బ్రాహ్మణులు ఎక్కడ ప్రశాంతంగా ఉంటారో అక్కడ ప్రశాంతత తప్పనిసరిగా ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. వీళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉంటే, అంటే నేను బ్రాహ్మణి కాబట్టి బ్రాహ్మణం చెప్పడం కాదు, శ్లోకం ఏదైతే చెప్తుందో అదే చెప్తున్నాను. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఈ రెండు శుభంగా ఎక్కడైతే ఉంటాయో లోకా సమస్తా సుఖినో భవంతు, ప్రపంచమంతా ప్రశాంతంగానే ఉంటుందని చెప్తోంది. మరి ఇప్పుడు గోవుల్ని ఎక్కడ మనం సంరక్షించగలుగుతున్నాం? గోవధలు జరుగుతూనే ఉన్నాయిగా, దొంగతనంగా తీసుకెళ్ళి చంపుతున్నారుగా, అవునా? బ్రాహ్మలు, నిజంగానే బ్రాహ్మణులకు ఎంతవరకు గౌరవం లభిస్తుంది? పిలక పెట్టుకొని బయటికి పోవాలంటే భయం వేసేది, పట్టుకొని లాగుతారు. మొన్న మధ్య ఒక వికృత చేష్టలు కూడా చూసాం మనం పెళ్లిలో. మొత్తం స్ప్రేలు కొట్టేసి, పంచెలాగేసి, పంచెకి తాడు పెట్టి లాగేసి, బ్రాహ్మణ చివరికి కోపం వచ్చి శపించే పరిస్థితికి వచ్చేసి, పొద్దున 4 గంటలకు నిద్రలేచి సంధ్యావందనం చేసుకొని, పూజ చేసుకొని, ఇంట్లో దీపారాధన చేసుకొని, చక్కగా మీ ఇంట్లో బారసాలు లేదంటే పుట్టినరోజు హోమము, యాగము, ఏ క్రతువు ఉంటే ఆ క్రతువు కడుపులో తిన్నది మొత్తం అరిగిపోయేంతవరకు గట్టిగా మంత్రాలు చెప్పి, హోమం నీకు కావాలి కాబట్టి నువ్వు చేసుకుంటున్నావు, మరి ఎదురుగా కూర్చుంటున్నాడుగా, ఆయన కూడా వేడి పుడుతుందిగా, ఆయనకి ఇంకా ఎక్కువ వేడి వస్తుంటుంది, ఎదురుగా ఉంటాడు కాబట్టి, అవునా? అంత వేడిని భరిస్తూ ఇవన్నీ చేస్తున్నటువంటి బ్రాహ్మడు మళ్ళీ రాత్రి ఎప్పుడో పడుకుంటాడు.
అర్ధరాత్రి గృహప్రవేశం అంటే పరిగెత్తాలి, అర్ధరాత్రి పెళ్ళి అంటే పరిగెత్తాలి. సమయం లేదుగా, తిండి కరెక్ట్గా ఉండదుగా. మరి ఇంత కష్టానికి ఓర్చుకొని చన్నీళ్ళే స్నానం చేసి లోకా సమస్త సుఖనోభవంతో ఆస్వాదించేటువంటి బ్రాహ్మడు సుఖంగా ఉండకపోతే ఇంకెక్కడ ఉంటారు? ఊరిని మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే ఊరిని శుభ్రపరిచేవాడు ఉండరు కదా. ఈ మున్సిపాలిటీ వాళ్ళని శుభ్రపరిచేటువంటి భగవంతుడు గుడిని శుభ్రపరిచేటువంటి వాడే బ్రాహ్మణని చెప్తా. సర్వమానవాళి జీవితంలో శుభ్రాన్ని శుభాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడైతే ఆ భగవంతుడు ఆలయాన్ని శుభ్రపరిచేది ఎవరు? బ్రాహ్మణుడు. వీడే కదా. మరి వీడు కూడా సుఖంగా ఉండాలి కదా. ఇవన్నీ లేకపోతే ఉండదు, సుఖం లేదు, ప్రశాంతత లేదు ఎవరికి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అలాగే మీరు అడిగినటువంటి ప్రశ్న, లోకా సమస్త సుఖనో భవంతు అని అంటుంటున్నారు కదా. 196 దేశాల్లో ఉన్నటువంటి ఈ 8,000 కోట్ల మంది ఎంతమంది అయితే ఉన్నారు, ఇంతమంది అందరికీ ఆ ఆశీర్వచనం, ఆ వాక్కు అందుతుందా లేదా? కేవలం హిందువులకు మాత్రమే అందుతుందా? కులమత భేద విచక్షణ రహితంగా ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి ఏకైక ధర్మమే మన హిందూ ధర్మం. ఇంకో చోటు పోండి, ఎక్కడికన్నా పోతే వాళ్ళ పేరు చెబుతారు, దశమ భాగాలు తీసుకొని. ఇంకో చోటుకు పోండి, పేర్లు కూడా ఉండవు, కూర్చొని కనబడని దేవుడి కోసం చేతులు ఎత్తి చూస్తూ ఉంటారు, డబ్బులు తీసుకుంటారు. ఎవరికి ఏ రకమైనటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల పట్ల తప్పితే లోకం గురించి ఎవరికి ఇది నాన్న. దేవాలయాల్లో మంత్రపుష్పం చెప్పేటప్పుడు వినొచ్చు మీరు, ప్రతి బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు, అస్మిన్ గ్రామే స్థితానాం, నా యొక్క గ్రామం ఎవరైతే నివసించున్నారో, అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం. అక్కడ మరి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టలేదుగా, సర్వవర్ణానాం అని చెప్పి చెబుతున్నాడుగా. బ్రాహ్మణాది సర్వవర్ణానాం వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వ ఉపద్రవస్యాంత్యర్థం అని చెప్పి సంకల్పం చెబుతాం. అయం గ్రామం అయం దేశం సర్వే జనా సుఖినో భవ సిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెబుతాం. మనం ఉండే ఇప్పుడు మీరెవరు అంటే మీ నాన్నగారి పేరు చెప్తారు, మీరెవరు అంటే మీ కులం పేరు చెప్తారు, మీరెవరు అంటే మీ మతం పేరు చెప్తారు, మీరెవరంటే మీ ఊరి పేరు చెప్తారు, మీ జిల్లా పేరు చెబుతారు, మండలం పేరు చెబుతారు, రాష్ట్రం పేరు చెబుతారు, తర్వాత దేశం పేరు చెబుతారు. అవునా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఉండేటువంటి గ్రామం, మన దేశం, మన రాష్ట్రం, ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ఎవరికి ఏ రాజ్యంలో ఉండేటువంటి రాజు వల్ల అయినా వచ్చేటువంటి బాధలు ఉంటాయి, రాజబాధాది సర్వ ఉపద్రవస్యాంత్యర్థం. ఉపద్రవాలు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి, సునామీలు వస్తుంటాయి, అలాంటివి రాకుండా ఉండాలని. వ్యాధులు లేకుండా ఉండాలని. చోర దొంగల భయం లేకుండా ఉండాలి అని. అగ్ని భయం, ఈ ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి కదా, ఫైర్ యాక్సిడెంట్స్, అలాంటివి జరగకుండా ఉండాలని. సర్వే జనా సుఖనోత్యర్థం. సర్వే జనా సుఖనోత్యర్థం అంటే దాంట్లో హిందువులు మాత్రమే రారు, అన్ని మతాలు, కులాలు, దేశాలు, రాష్ట్రాలు అందరూ వస్తారు. అందరి క్షేమం కోరేదే హిందూ ధర్మం.